చిలుకలూరుపేటలో బీజేపీ వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్ని. ప్రస్తుతం నాతో వైసీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం ఉన్నారు. చిలుకలూరుపేటలో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే మహాసభ నిర్వహించిందో ఆ మహాసభ అట్టర్ ఫ్లాప్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో పాటు ఇతర పార్టీలకు చెందిన మేధావులందరూ కూడాను చెప్తున్నారు. కేవలం మైనార్టీలని టార్గెట్ చేస్తూ ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తిరిగి ఎన్డీఏ కూటమి బలపరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటున్నారు మేధావులు. ఈ నేపథ్యంలో అసలు ముస్లింలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలి, వైఎస్ఆర్సీపీకి ఎందుకు బలపరచాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నాతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీం గారు ఉన్నారు. సార్ సలాం. మొత్తం కూడాను చిలుకలూరుపేట సభ సూపర్ సక్సెస్ అయిందా అవ్వలేదా, అక్కడ మైకులు కూడా సరిగ్గా పనిచేయలేదు. మొత్తం మీద కూడాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు పోటాపోటీగా కూడాను మోడీని పొగుడుతూ కూడాను సభ నిర్వహించారు. దాని గురించి మైనార్టీ నాయకుడు మీరేమనుకుంటారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే విధంగా వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. అది జన ఆదరణతో స్వచ్ఛందంగా జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన జనాలకి వీళ్ళు ఆర్టిఫిషియల్గా గ్రాఫిక్స్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు గ్రాఫిక్స్ క్రియేట్ చేసే దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ అనేది ఎప్పుడు తెలుసు. స్వచ్ఛందంగా లక్షలది జనాలు దగ్గర మీకు చూసుకుంటే 15 లక్షలకి ఆ స్టేడియం పెడితే గ్రౌండ్ 15 లక్షలకి గ్రౌండ్ పెడితే ఆ గ్రౌండ్ నిండిపోయి ఆ రోడ్డు కూడా మీకు కంప్లీట్గా వెహికల్స్ అన్నీ ఆగిపోయి నిండిపోయి జనాలు వస్తూనే ఉన్నారు. మీరు వీడియోస్ చూడండి. ఒక్క వీడియో అంటే గ్రాఫిక్స్ చేస్తారు. సిద్ధం సభకి ఒక వీడియో అంటే గ్రాఫిక్స్ చేస్తారు. వేలాది కెమెరాలు వాళ్ళందరికీ గ్రాఫిక్స్ చేస్తారా? అందులో పట్టపగలు వీళ్ళు చెప్పే మాటలు ఎలాగుంటాయంటే నరం లేని నాలుగు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జనాల్ని మభ్యపెట్టే విధంగా ఏదో వాళ్ళకి అర్థమైపోయింది. ఎన్ని కూటమిలు వచ్చినా ఎన్ని కూటమిలు కలిసినా వైఎస్ఆర్సీపీని ఢీకొనడం అనేది వాళ్ళకి సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ఆ దేవుడి ఆశీస్సులు పుష్కలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి
డంకా మార్గే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్ చెప్పండి, రంజాన్ ప్రారంభం ముందు మీరు గౌరవ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఆ గ్యాప్ ఏదో కొన్నాళ్ళు ఉందని కూడా మీరు బాధపడ్డారు. ఆ రోజు ఏం మాట్లాడారు? కృష్ణానది కరకట్ట మీద సీఎం గారు వచ్చినప్పుడు చాలా ఆప్యాయంగా మిమ్మల్ని పలకరించారు. మీ పైన అభిమానాలు అలాగే ఉన్నాయి జగన్ గారి దృష్టిలో? ఎప్పుడు కూడా ఆయన ఒక్కసారి మనిషిని గుర్తు పెట్టుకున్నారు, ఒకసారి ఆయన మనసు మీద తీసుకున్నారంటే ఆ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడండి ఆ నాయకుడు. అటువంటి నాయకుడు మరి ఆయన ఈరోజు ఆయన నాయకత్వాన్ని మేము ఏ రోజో బలపరుచుకున్నాం. ఆయనకి ఉన్న నాయకత్వ లక్షణాలకి మేము ఏ రోజు ఆయన నమ్మి ఆయన వెంట ఉన్నాం. ఈరోజు అది నిజమైంది, దాన్ని నిరూపించారు ఆయన. అదేవిధంగా మేము కలిసిన అదే ఆప్యాయత ఏదైతే గతంలో నా మీద ఆప్యాయత చూపించారో, ప్రేమ చూపించారో, ఈ రోజుకి అదే ఆప్యాయత అదే ప్రేమతో నా మీద చూపించడం జరిగింది. దానికి తగ్గట్టు మళ్ళీ నాకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇన్షాల్లా తప్పకుండా దేవుడి దయ వల్ల ఆయన మాట ఇచ్చారంటే అది తప్పకుండా జరిగింది నాకు నమ్మకం. నాకు బాగా దేవుడి దయ వల్ల రహీం గారని గౌరవంగా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి వచ్చిన తర్వాత వైసీపీ హవా తగ్గిపోతుంది రోజు రోజుకి అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఏది లేదండి అది. ఎందుకంటే ఇప్పుడు ఇది పెత్తనదారితనానికి పేదవారికి జరుగుతున్న సంగ్రామం ఇది. ఎందుకంటే జతగట్టి అన్ని పార్టీలు కూడా జతగట్టి దసరా వేషగాళ్ళలాగా అన్ని జెండాలు వేసుకొని వచ్చేసి ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు ఒకే విధమైన కుట్ర ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానివ్వకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టకూడదు. ఇది తప్ప ప్రజలకి ఏదో ఉద్ధరిద్దాం, ప్రజలకి ఏదో మార్పు తీసుకొద్దాం ప్రజా జీవనంలో, అలాంటి ఆలోచనలు వాళ్ళకి ఏం లేవండి. లేనప్పుడు దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మనం మనసు పెట్టి ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడు ఏంటి, దేవుడికి అన్నీ తెలుసండి. దేవుడి ఆశీస్సులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఆయన ఏ విధంగా వేసుకుంటూ వచ్చారో జనాలందరూ చూశారు. బడుగు బలహీన వర్గాలు మైనారిటీస్కి అందరికీ కూడా ఆయన ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో అందరికీ తెలిసిందే. అది ఎక్కడికి పోదండి. ఆయన చేసింది స్వచ్ఛందంగా నిజాయితీగా పరిపాలించారు. నిజాయితీ పరిపాలనలో ఎటువంటి ఇది ఉండదండి. డెఫినెట్గా దేవుడు ఆశీస్సులు ఆయనకే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది జరుగుతున్నది ప్రత్యేకంగా మేలుకో ముస్లిం అనే నిదానాన్ని మేము తీసుకుని వెళ్తున్నాం ప్రజల్లోకి. ఎందుకంటే ఇది పార్టీలు కాదు ఇక్కడ ప్రాధాన్యత, ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం మీద ఒక కక్షపూరితంగా దళితులు, క్రిస్టియన్స్, మైనారిటీస్ అందరి మీద ఒక కక్షపూరితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న సిఏఏ అమలుపరచడం ఇచ్చేస్తున్న ఈ క్రమంలో ఏంటంటే ఒక ముస్లిం మైనారిటీస్కి అందరికీ అండగా నిలబడే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఏ నాయకుడు లేరండి. అసలు వైసీపీకి ముస్లింలు ఎందుకు ఓటేయాలి? వైసీపీకి ముస్లిం ఎందుకంటే వైసీపీకి ముస్లింలకి వైసీపీ పార్టీ తప్ప రాజశేఖర రెడ్డి గారు తప్ప వేరే ఏ పార్టీ ఏమీ చేయలేదండి. ఈ రోజు కూడా వైసీపీ పార్టీ ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తప్ప ముస్లిం సామాజిక వర్గాన్ని పట్టించుకున్న నాయకుడే లేరు. అందరూ వాడుకున్నారు ముస్లిమ్స్ని, వాళ్ళ యొక్క బలహీనతని, వాళ్ళ యొక్క పరిస్థితిని ఎన్కాష్ చేసుకొని మభ్యపెట్టి రకరకాలుగా వాళ్ళని వాడుకున్నారే తప్ప ఆ సామాజిక వర్గానికి ఎటువంటి న్యాయం చేయలేదు. ఆ సామాజిక వర్గం న్యాయం జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే న్యాయం జరిగింది. ఒకసారి తిరిగి ఎన్డీఏ అధికారంలో వస్తే, తెలుగుదేశం వస్తే ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని బహిరంగంగా చెప్తున్నారు. క్లియర్గా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడ్డుకోవట్లేదు. ఎందుకని అంటారు? అడ్డుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా వచ్చి పోరాడి గెలిచే సత్తా లేని పార్టీలే వాళ్ళు కూటమి ఏర్పరచుకొని అన్ని వచ్చే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలని జత కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా రమ్మనండి, ఒంటరిగా వచ్చి ఎదుర్కోమనండి. వచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు సామాజిక వర్గానికి. దేనికైనా సరే వాళ్ళు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. గ్రాఫిక్స్ పెట్టుకొని గ్రాఫిక్స్లో చూపెట్టి నేను అభివృద్ధి చేస్తాను, నేను డెవలప్ చేస్తాను. ఏం డెవలప్ చేశారు? ఏం డెవలప్మెంట్ చేశారు? అక్రమాలు అన్నీ ఇవే కదా వాళ్ళు చేసింది. డెవలప్మెంట్ ఏం చేశారు?
అంటే వాళ్ళ సామాజిక వర్గం బాగుపడ్డారుగా. వాళ్ళ సామాజిక వర్గం కూడా పూర్తిగా బాగుపడలేదు. వాళ్ళ ఆయన ఒక్కడే బాగుపడ్డాడు. ఆయన కుటుంబం, వాళ్ళ డప్పా కొట్టే వాళ్ళు ఒక 4 టీవీ ఛానళ్ళు అవి వాళ్ళే బాగుపడ్డారు. ఆయన సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక వర్గానికి ఎంత పెద్ద పీఠం వేశారు ఇవాళ. నానిగారు వంశీ గారు అంటే అసలు సీఎం ప్రోగ్రామ్ చేసే కన్వీనరే తలసల రఘురామ్ గారు. పార్టీ వచ్చి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఆయనే చేస్తారు. రఘురామ్ నిండి ఎంతగా ఆయన ప్రేమిస్తారు. అదే సామాజిక వర్గానికి తప్పంటారా ఖమ్మంలో తొక్కేస్తున్నారని? ఇవన్నీ కుట్రపూరితంగా మాట్లాడే మాటలండి. ఇవన్నీ కుట్రపూరితంగా మాట్లాడే మాటలకి జనాలు ఎవరు నమ్మరండి. జనాలు వన్ సైడెడ్గా డిసైడ్ అయిపోయారండి. నిన్న సిద్ధం సభ చూసి ప్రజాగళం అని చెప్పి వీళ్ళు పెట్టారు, జెండా సభ పెట్టారు. ఎన్నో రీసెంట్గా మాట్లాడుకుందాం. 3 పార్టీలు ఏకమై పెట్టిన సభ అది. గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటేనే మైకులు పంచేవు. వాళ్ళ అరేంజ్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఆ జనాలకి ఏమున్నారు ఆయన చూసి అర్థమైపోయింది ఆయనకి. వీళ్ళు పెట్టే ఇది అరేంజ్మెంట్స్కి దానికి ఈ పార్టీలకి మనుగడ లేదు, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి క్లియర్ కట్గా ప్రధానమంత్రి మోడీ గారికి అర్థమైపోయింది. సౌండ్ సిస్టమ్ మీరే ఆపారన్నారు. సౌండ్ సిస్టమ్ మేమే కదా పెట్టాము, తీసుకుని వెళ్ళి మా చేతిలోనే రిమోట్స్ ఉంటాయి కదా, మేమే కదా పార్టీ మీటింగ్ అరేంజ్మెంట్ అన్నీ చేసింది, అందుకే మేమే ఆపాం. వాళ్ళు చెప్పే ఆరోపణలు అలాగే ఉన్నాయి. అలాగే ఉంటాయండి. నరం లేని నాలుగా. చంద్రబాబు నాయుడు గారు మోడీ వస్తే ముస్లింలకి అణిచివేస్తారు, ముస్లిం సామాజిక వర్గం ఇదైపోతుంది, ముస్లిం సామాజిక వర్గాన్ని తోలేస్తారు ఇక్కడి నుంచి, కరుడు కట్టిన తీవ్రవాది, ఇవన్నీ మాటలు మాట్లాడింది ఆ నాలుగే కదా, ఆ చంద్రబాబు నాయుడు గారే కదా. ఇవాళ ఆయనతోనే జతకట్టి ఇవాళ మోడీతోనే డెవలప్మెంట్, మోడీతోనే అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు సాగుతాయి. ఏం నోరండి అది? జనాలు వెర్రోళ్ళ, జనాలు పిచ్చోళ్ళ, జనాలు వింటలేదా? అంటే ఒకటి మటుకు చూడట్లేదా జనాలు? స్కాలర్స్ ఎవరైతే మేధావులు ఉన్నారో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కాళ్ళు చేతులు పెట్టుకుని బీజేపీని తెచ్చాడు కాబట్టి ఈ పాపం ఆయనదే అంటారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ఒక పాచికలో మా చంద్రబాబు గారు నాయుడు వేసిన దీంట్లో ఒక ఎర్రండి ఆయన, అంతే. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎర్రలాగా వేసి వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి తెలియట్లేదు ఆయనకి. ఇంకా ఆయనకి ఏంటంటే జగన్ సీఎం అవ్వకూడదు, జగన్ సీఎం అవ్వకూడదు, అదే దీంట్లో అహంకార ధోరణిలో ఉన్నాడే తప్ప ఆయన ప్రజల కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ఆయన ఆలోచించుంటే మనసు పెట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు తెలపరండి. సరే సార్, అసెంబ్లీ గేటు తాకుతాడా పవన్ కళ్యాణ్? నేను గతంలోనే చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని అసెంబ్లీకి వెళ్ళనివ్వడు, పిఠాపురం కాదు రాష్ట్రంలో ఆయన ఎక్కడి నుంచి ఉన్నా కూడా మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిది అదే. ఓన్లీ ఆయన్ని వాడుకోవడానికే. ఆ వాడుకోవడం అనేది రాష్ట్రంలో ఎదుటి మనిషిని ఏ విధంగా వాడుకోవాలి అన్న దాని మీద ఆయన చాలా దిట్ట. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కానీ నాయకుల్లో కానీ రకరకాల ఎక్కడైనా సరే ఎవరినైనా వదిలాడు ఆయన. వెన్నుపోటు రాజకీయాలు ఆయన వెన్నుపోటు రాజు ఎవరిని వదలడు ఆయన. దాంట్లో ఆయన మాస్టర్ డిగ్రీ తీసుకొని ఉన్నారు కాబట్టి దాంట్లో ఆయనే దిట్టండి. సార్ చెప్పండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనంలూరులో తిరుగుతున్నారు, మీరు వంటంలో తిరుగుతున్నారు, తర్వాత నిన్న కొన్ని గుంటూరు ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. అంటే పల్స్ ఎలా ఉంది? ప్రజలు ఏం లేదండి, ఇప్పుడు మేము కేవలం ఏమిటంటే ముఖ్యంగా మేము ముస్లిం మైనారిటీ వర్గాల్లో అందరికీ చెప్తున్నది ఏంటంటే అందరినీ అలర్ట్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా మనకు ముస్లిం సామాజిక వర్గం మైనారిటీ సామాజిక వర్గానికి ఏ నాయకుడు అయితే అండగా ఉంటాడో ఆ నాయకుడినే గెలిపిద్దాము, ఆ నాయకుడితోనే నడుద్దాము. దానివల్లే మన మైనారిటీ సంక్షేమాలు కానీ మైనారిటీ యొక్క జీవితాలు మనుగడ సాగాలి అంటే, మైనారిటీలు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఆయన నాయకత్వంలోనే ముస్లిం సామాజిక వర్గం కానీ మైనారిటీ సామాజిక వర్గం కానీ సురక్షితంగా ఉంటుంది. అంటే రహీంని అడిగితే ఎలా చెప్తాడేమో? రహీంని అడగడం కాదండి, మీరు బయట వెళ్ళి అడగండి. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, నేనేదో మా పార్టీ గొప్ప కోసమో మా పార్టీ దీనికోసం అభిమానంతో చెప్తున్నారు. సెక్యులర్ భావాలు గల వ్యక్తి జగన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఆయన నిరూపించారు కదా. చేసి నిరూపించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాం మేము. ఆయన వస్తారు చేస్తారు అంటున్నా, ఆల్రెడీ చేశారు ఇంకా చేస్తారు అంటున్నాం మేము.
ఎన్ని పార్టీలు ఏకమయ్యి కుట్రపూరితంగా వస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం సింగిల్గా మేము. ఓకే, ఇది ఎందుకోసం అదే ఆలోచించాలి. జనాలు వన్ సైడెడ్గా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారండి. ఇప్పుడు మీకు ఒక మంచి జరుగుంటే ఆ మంచిని మీరు మర్చిపోగలరా? ఏదో రూపంలో అంటే వర్గాలు ఎవరు కూడా మర్చిపోలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మినిమం తిండి, కూడు, ఇల్లు ఉంటాయి. ఇల్లు మినిమం ఒక సామాన్యుడు కోరుకునేది ఏంటిది? అవే అంటే కదా. అంటే ఒకటి చెప్పండి, మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. జగన్ గారు ఏదైతే 30 లక్షల ఇల్లు ఇవ్వటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కుప్పకూలిపోయింది. మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనట్లేదు. జగన్ గారు వాళ్ళందరూ మేలు చేశారని అంటున్నారు. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్గా ఏం చెప్తారు? వేస్ట్ అండి. అలాంటి మాటలు నేను ఏకీభవించను, దాన్ని నేను ఖండిస్తానండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నది ఎవరి స్థాయిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు. పేదవాడికి ఇల్లు వచ్చేస్తుంది కదా జగన్ గారు వాళ్ళ పేదవాడు అప్పుడు కొనలేడు కదా. పేదవాడికి ఇప్పుడు ఆయన నిరుపేదకి ఫ్రీగా ఇస్తున్నారు. నిరుపేద వచ్చి రియల్ ఎస్టేట్లో కొనలేడు కదా. కొనలేని వాళ్ళకి నిరుపేదకి ఆయన ఫ్రీగా, వాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఆయన ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ ఫ్రీగా తీసుకునే స్తోమత ఉన్న మనిషి రియల్ ఎస్టేట్లో వచ్చి ఫ్లాటో, లక్షలు పెట్టి ప్లాటో కొనే పరిస్థితి ఉందా? లేదు కదా. దానివల్ల ఈ రంగంలో ప్రభావం పడింది అన్నది కరెక్ట్ కాదండి. అంటే బయట ప్రచారం అలా జరుగుతూ ఉంది కదా. ఆ ప్రచారం ఏముందండి, జరుగుతూనే ఉంటుంది కదా. 4 మీడియా ఛానల్ పెట్టుకున్న వాళ్ళ పనే అది, ప్రచారం చేయడం. ఏ విధంగా ఈయన్ని కించపరచాలి, ఏ విధంగా ఈయన్ని దిగజార్చాలి, ఏ విధంగా ఈయన మీద దుష్ప్రచారం చేయాలి. కంకణం కట్టుకొని కూర్చున్నారు. కంకణం కట్టుకుని కూర్చున్న తర్వాత వాళ్ళు ప్రచారం చేయకపోతే ఆశ్చర్యపడాలి. అంటే జగన్ గారిని చూసి ప్రతి కార్యకర్త, నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్లీ. ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా నాయకుడు మాకు ఇచ్చిన ధైర్యం, మా నాయకుడు మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మేము ధైర్యంగా వెళ్ళి జనాల్లో ఓటు అడిగే సత్తా దమ్ము ఉంది మాకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఎందుకంటే ఆయన ఆ విధంగా సంక్షేమ పథకాలకు పీఠం వేశారు. ఆయన వేసి జనాల్లోకి వెళ్ళి ధైర్యంగా ఏ ఏరియాకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ సామాజిక వర్గాన్ని వెళ్ళండి, ఉన్నత కాపు సామాజిక వర్గంలో కూడా వెళ్ళండి, ఎంతమంది వాళ్ళకి లబ్ధి పొందలేదు ఇవాళ, ఎంతమంది రైతు భరోసాలో కానీ ఎన్ని రకాలుగా వాళ్ళు ఇవాళ లబ్ధి పొందలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో టీడీపీ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో కార్యకర్తల వాటాలు వచ్చాయి. ఇప్పుడు ఎవరికి వైసీపీలో అటువంటి పరిస్థితి లేదు కదా. లేదండి, అదే కదా. ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే చెప్పారు, అది నిరూపించారు. ఇవాళ కేవలం లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు, లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదాయం కోల్పోతున్నాడుగా. టీడీపీ ఒక ట్రెండ్ అలవాటు చేసింది కదా, దాచుకో అని. మీరేమో ఏకంగా అందుకే కదా ఈ బాధలన్నీ. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చెరువులో నీళ్లు ఎండిపోయిన చేపలు కొట్టుకున్నట్టు బయటపడిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో బుర్రలు పనిచేయగా వాళ్ళు ఈ దుష్ప్రచారాలకి అలా తిరుగుతున్నారు. అంతే. అవినీతి అన్నది ఎంతకాలం సాగిద్దండి. చెడు నిజాయితీ మీద, మంచి మీద చెడు ఎప్పుడు గెలవలేదు, అది సత్యం. అదే పిల్లలు ఇంగ్లీష్లో చదువు నేర్పడం అనేది అందరూ వ్యతిరేకించారు. ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఇంగ్లీషు విద్య అనేది ఎంత అవసరం అంటారు? ఎవరు వ్యతిరేకించలేదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాత్రమే వ్యతిరేకించారు, వేరే వాళ్ళు ఎవరూ వ్యతిరేకించలేదు. అది మంచి కార్యక్రమం. అది ఎంత మంచి కార్యక్రమం అండి. భావితరాలకి అది పునాది. భవిష్యత్తు తరానికి అది ఎంత పెద్ద పీఠం, ఎంత పెద్ద సంక్షేమ పథకం, అది అసలు అర్థమవుతుందా? ఎడ్యుకేషన్ పరంగా స్టేట్ మంది డెవలప్ అవుతే రకరకాల కంపెనీస్లో ఉద్యోగాలు, రకరకాల కంపెనీస్లో ఉన్నత స్థానాలు ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారు. వాళ్ళ ఫ్యామిలీలో ఇవాళ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి పరిస్థితికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుని ఫ్యామిలీని ఇంతకు ముందు అంటే చదువు లేక, ఇంగ్లీష్ లేక, వాళ్ళకి తగిన స్థానంలో ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడేవాళ్ళు. ఇవాళ అటువంటి పరిస్థితులే రాబోయే 5-10 సంవత్సరాల్లో వీళ్ళందరూ జమ్ములు అయిపోతారు. ఏ రాష్ట్రంలో చూడండి, ఏ దేశంలో చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మనిషి ఉంటాడు, ఒక విద్యావేత్త ఉంటాడు, ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. రాబోయే తరాలు చూడండి మీరు, రాబోయే భవిష్యత్తులో తప్పకుండా జరిగేది అదే. సార్ ఒకటి చెప్పండి, జగన్ గారిని మొదటిసారి మీరు చూసినప్పుడు ఏమనుకున్నారు? ఇప్పుడు ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు. వాలంటరీ వ్యవస్థ అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడాను. వాలంటరీ వ్యవస్థ అనేది కేవలం ఏంటంటే లబ్ధిదారుడికి
నాయకుడికి. అంటే మీరు స్టార్టింగ్ లో చూసినప్పుడు జగన్ గారి విజనరీ, ఈయన ఒక Yes. అద్భుతం చేస్తాడు పేదవాళ్ళకి అనిపించింది. తప్పకుండా మేము నమ్మేమండి ఆ విషయాన్ని. ఈయన వచ్చారంటే ఖచ్చితంగా తండ్రికి మించిన తనయుడు, ఆయనకి మించిన పథకాలు పెడతారు, ఆయనకి మించిన సంక్షేమం ఈ రాష్ట్రంలో కొనసాగిద్దని చెప్పి మేము ఆ రోజే నమ్మాం కాబట్టి ఆయన ఇవాళ జనాల్లో నుంచి పుట్టిన పార్టీ. ఆ రోజు చాలా బలవంతమైన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఢీ కొట్టే ధైర్యం ఎవరికి ఉందండి? ఇండియాలోనే ఏ పార్టీకి లేదు. కొత్తగా పార్టీ స్థాపించి ఆవిడతో ఢీ నిలబడ్డ ఏకైక మగాడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇంకోటి, పేదవారికి డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు సోమరులు అయిపోతున్నారు, పనులకు రావట్లేదని చెప్పుకోవడానికి ఒక వర్గం ఆరోపిస్తుంది. సోమరి ఎవరవుతున్నారండి? సోమరి ఎవరవుతున్నారు? పని చేసుకున్నాడు, వాళ్ళు పని చేసుకున్న మొగుడు భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేసుకున్నా కూడా వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలు, 1-2 పిల్లలు ఉంటారు, మంచి చెడు అన్నీ రకరకాలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి సంక్షేమం ఒకటి తోడవుతుంది. తోడవడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఇంకా వెలుగు వస్తుంది, వాళ్ళ జీవితాలు ఇంకా బాగుపడుతున్నాయి. వాళ్ళకి కూడు బట్ట అని పుష్కలంగా ఉన్నారు. వచ్చిన డబ్బులు హ్యాపీగా దాచుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుని పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీగా ఇల్లు వస్తుంది, సంక్షేమ పథకాలు వస్తుంది. అమ్మడి ప్రతి పథకం ఒక్కొక్క ఇంటికి వాళ్ళ 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి గవర్నమెంట్ తరపు నుంచి పథకాలు అందుతున్నాయంటే అది ఎంత పెద్ద సంక్షేమం అండి. దానివల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు వస్తుంది, ఎంతమంది జీవితాలు బాగుపడతాయండి. పేద ప్రజలు ఇవాళ కేవలం ఆ సంక్షేమాలు నిజాయితీగా ఆయన చేశాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీఠం వేసి జనాలందరూ ఇవాళ తోడుండారంటే అదే. ఒకటే మీరు ఆలోచించండి, భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను మీకు మంచి చేసుంటే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యము ఎవరికి ఉందండి? ఒకే ఒక్కడు యావత్ భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని ఆయన తొక్కాలని చూస్తున్నారు అందరు కలిసి అన్ని పార్టీలలో? అంతే కదండి, మంచి ఒకటి జరుగుతున్నప్పుడు చెడు రకరకాలుగా ప్రభావితం చేయడానికి ట్రై చేస్తారు. కానీ దేవుడు ఆశీస్సులు, దేవుడు అండా ఉంటుంది. మీరు పురాణాలు చూడండి, పురాణాలు చదవండి, మంచి మీద చెడు ఎప్పుడు గెలవదు. కాకపోతే మంచి లేడు. 2014లో అదే విధంగా ఆయన మీద కుట్రలు చేశారు. దాని తర్వాత దేవుడు ఆశీస్సుల వల్ల 19 ఇంకొక 4 టర్మ్స్ మినిమం, 4 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారినే మనం సీఎంగా చూస్తాము. జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 2024లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటుంది తప్ప ఇటు రారంటారు. ఇంకా వాళ్ళు అయిపోయారు. దుకాణం సర్దేయడమే, దుకాణం సర్దేసేసి హ్యాపీగా వెళ్ళి ఆయన సింగపూర్ వెళ్తాడు, ఈయనేమో సినిమాలు తీసుకుంటాడు, బీజేపీలో కలిపేస్తాడు. పవన్ వాళ్ళ అన్న ఏమో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేశారు, ఈయనేమో బీజేపీని కలుపుకుంటాడు. అంతే తేడా. దానివల్ల జనాలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని కలిపేసేసి వాళ్ళు చక్కబడిపోతారు. ఈ ఎరిబాగులు వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, అభిమానంతో ఆయన వెనకాతలో వెళ్ళి నాశనం అయిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ దేవుడు ఏదో రూపంలో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం మనం, అంతే. సార్ ఒకటి చెప్పండి, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే తనకు సీటు రాలేదని ఏడుస్తున్నారు. గతంలో అదే నియోజకవర్గంలో కాలమణి వేధింపులు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు కాదు, ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు గురి కాబడ్డారు. వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితులు వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత మధ్యతరగతి ఆడవాళ్ళు ఎవరు కూడాను బయటికి రాకుండానే వాళ్ళు ఏదో ఒకటి ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. మరి అటువంటి దుర్మార్గులందరూ వాళ్ళు మళ్ళీ సీట్లు ఇవ్వలేదని ఆడవటం, ముసలి కన్నీళ్ళు కాలుస్తాం చేస్తారు అని టీడీపీకి చెందిన నాయకులు మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు గెలవరు అని చెప్పి వాళ్ళ నాయకుడే డిసైడ్ చేస్తాడు. మీరు ఉన్నారు అప్పుడు పెనంలూరులో, వాళ్ళ నాయకుడే గెలిచిన వ్యక్తి 2014లో గెలిచిన వ్యక్తి 2019లో ఓడిపోయాడు, మళ్ళీ 2024లో పనికి రాడని చెప్పి ఆయనే డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసిన తర్వాత దాని మీద మనం కామెంట్ చేసేది ఏముంటుంది? వాళ్లే ఒప్పుకుంటున్నారు మా నాయకుడు ఇక్కడ గెలవడు కాబట్టి నేను తీసేస్తున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటుంటే అటువంటి నాయకుడు మీద మేమేమి ఇంకా కామెంట్ చేయాల్సిన పరిస్థితే లేదు. మేమేం కామెంట్ చేస్తాం దాని మీద? అదే అంతకుముందు పరిస్థితులు అలా ఉండే కదా, మహిళలు మధ్యతరగతి వాళ్ళని ఇబ్బందులు గురి చేయటం, కాల్మనీలు అప్పుడు రకరకాలుగా ఉండేవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేరు కదా, ఈ సంక్షేమ పథకాలు లేవు కదా, అక్కమ్మలకి చెల్లెమ్మలకి ఇన్ని పథకాలు లేవు కదా. ఈరోజు దానికి చూసిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్ని అక్క చెల్లెమ్మలి కష్ట సుఖాలు దగ్గర నుండి చూసే కదా, ఎవరికి ఏ విధంగా ఏ సంక్షేమ పథకం అందించాలి, ఎవరికి ఏ విధమైన పథకాలు ఎలా అందించాలి
అనే దాని మీద అన్ని పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలు సక్రమంగా నడవాలంటే, నిజాయితీగా వెళ్ళాలంటే, మధ్యలో కరప్షన్ లేకుండా వెళ్ళాలంటే ఏ విధంగా చేయాలని ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం లబ్ధిదారుడు నాయకుడు అంతే. మధ్యలో ఎవరూ లేరు. ప్రజలు నాయకుడు తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ. అంటే డైరెక్ట్ అకౌంట్లో వెళ్ళిపోతుంది కదా మీకు. మధ్యలో ఇంకా ఎవరు అవసరం లేదు. మీడియేటింగ్ నేను తీసుకెళ్ళి అందించాలి, నేను తీసుకెళ్ళి చేయాలనేది ఏం లేదు. నిజాయితీగా మీరు ఆ లబ్ధిదారులు అయితే మీ అకౌంట్ తీసుకున్నారు, మీ అకౌంట్లోకి వేసేస్తున్నారు. అంటే ఇలా ముక్కుమ్మడిగా దాడి చేస్తుంటే వైసీపీ నాయకులు అవచ్చు, కార్యకర్తలు అవచ్చు కంగారు పడే పరిస్థితి ఉందంటారు. సింహం నడిచేటప్పుడు 100 కుక్కలు మరుగుతూ ఉంటాయండి. కుక్క మరిగింది కదా అని సింహం వెనకడుగు ఎప్పుడు వేయదు. అంతే. వైసీపీ కార్యకర్త తన గమ్యాన్ని చేరే వరకు, తను ఏం చేసే వరకు తన ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. అదేవిధంగా సింహంలాగా సింగల్గా జగనన్న మళ్ళీ ప్రచారం రేపు 28, 26 తారీఖు, 27, 28వ తారీఖు నుంచి మళ్ళీ బస్సు యాత్ర మొదలవుతుంది. అప్పుడు చూడండి మీరు జనాల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని అంటున్నారు కదా, దాని తర్వాత మళ్ళీ మనం ఇదే ఇంటర్వ్యూ పెట్టుకుందాం, మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. డెఫినెట్గా అదే దిశగా మేము పయనిస్తున్నాం. మాకు గవర్నమెంట్ కోసం మేము పోరాడట్లేదు. గవర్నమెంట్ అనేది మాది ఖచ్చితంగా జనాలు డిసైడ్ అయిపోయారు. దాని గురించి మాకు వై నాట్ 175 అనే దాని మీదే మేము ముందుకు సాగుతున్నాం. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా చెప్పండి, మైనార్టీలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎన్టీఆర్ జిల్లా అవచ్చు, కృష్ణా జిల్లా అవచ్చు, మైనార్టీ సోదరులందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మైనార్టీ సోదరులారా ఒకటే వినండి. ఈరోజు పార్టీలకి అతీతంగా మన ముస్లిం మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు వేసే ఓటు మీ బలం, మీరు వేసే ఓటు మీ జీవితాల్ని మారుస్తుంది, మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు తరాల్ని మారుస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్ని మీరు పార్టీలకు అతీతంగా ఆలోచించి మనకి ఎవరైతే అండగా ఉంటాడో నాయకుడు, మీ మనసు మీద చెయ్యి పెట్టుకొని మీరు ఆలోచించి అటువంటి నాయకుడినే మీరు ఎన్నుకోండి. ఆ నాయకుడు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్తున్నాను. ముస్లిం సోదరులారా, ఇవాళ మీ జీవితాలు బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో సుఖశాంతులతో అందరూ ఉండాలి అంటే, ఇక్కడ నివసించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకి మనుగడ. లేకపోతే రాష్ట్రంలో చాలా అరాచకం పెరిగిపోతుంది. రాష్ట్రంలో చాలా అరాచకాలు సృష్టిస్తారు. మనం వెళ్ళి చెప్పుకునే నాయకుడు కూడా ఉండలేని పరిస్థితి అయిపోద్ది. ఇప్పుడున్న నాయకుడు, ఇప్పుడున్న పరిస్థితిని మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. ఈ నాయకుడిని మనం బలపరుస్తాం, ఈ నాయకుడిని మనం నిలుపుదాం. సామాజిక వర్గం కోసం ఈసారి ఆలోచించండి. మీరు పార్టీలకు అతీతంగా ఓన్లీ మన వర్గం కోసం, మైనార్టీల కోసం మీరు ఆలోచించి ఈరోజు మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఈ ఓటుని పాడు చేసుకోవద్దు. ఫ్యాను గుర్తుకి మీ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మీ అడుగులు జగన్మోహన్ రెడ్డి గారితో కలపాల్సిందిగా నేను ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, ప్రతి ఒక్క మైనార్టీ నాయకులకి, బడుగు బలహీన వర్గాల నాయకులందరికీ నేను ప్రాధాన్యపడుతున్నాను. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలందరూ కూడాను వైసీపీ వైపు మాత్రమే నడవాలంటున్నారు అబ్దుల్ రహీం గారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తేనే రేపు భవిష్యత్ తరాల్లో మైనార్టీ వర్గానికి మంచి జరుగుద్ది అంటున్నారు ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో అబ్దుల్ రహీం. మొత్తమే కూడా రాష్ట్ర వ్యాప్తంగా వై నాట్ 175 అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ ముందు పోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ముస్లిం మేలుకు అనే కార్యక్రమం ద్వారా అందరినీ జాగృతం చేస్తూ ఉంటున్నారు అబ్దుల్ రహీము. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే జగన్ వెంటే నడుస్తానంటున్నారు చాలా ధీమాగా అబ్దుల్ రహీం. సార్ నమస్తే. మొత్తమే కూడా మంచి సందేశం ఇచ్చారు ఐడ్రీమ్కి. థ్యాంక్ యూ అండి.